హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఈరోజు ఎస్ఆర్ఎం నిన్న రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం. ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్కి ఎందుకు ఇంత క్రేజు, దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనం ఈరోజు చూద్దాం రండి. ఇది ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేటీఆర్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ ఇన్ 1985 అండి. 250 ఎకరాల్లో ఉంది. ఇది కట్టన్ కులతూర్ అనేటువంటి ఏరియాలో ఉంది. దీని యొక్క NIRF ర్యాంకింగ్ వచ్చేసి 32. సో కట్టన్ కులతూర్ రైల్వే స్టేషన్ దీనికి 3.1 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మెడ్రాస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దీని యొక్క ఫీజెస్ ఎలా ఉన్నాయనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో 4,75,000 CSE అండ్ CSE AMLకు ఉంది. 2,50,000 నుంచి మొదలు పెట్టుకొని 4,75,000 వరకు మీకు ఫీజెస్ అనేవి ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. SRM JEE UG ఎంట్రన్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా నేను ఈరోజు చెప్పాను. 20,000 లోపు కానీ మీకు ర్యాంక్స్ ఉన్నట్లయితే మీకు ఇందులో సీట్ రావడం జరుగుతుంది. మేనేజ్మెంట్ కూడా మీకు చెప్పాను. 2.5 lakhs రూపీస్ డొనేషన్. ఇది ర్యాండమ్గా మారుతూ ఉంటుందండి. ఒక 2 ఉంటుంది, 2.5 ఉంటుంది. డివైడ్ సీట్లు అయిపోయి ఈసారి తక్కువ సీట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు మేనేజ్మెంట్ కూడా. మ్యాక్సిమం అన్ని కౌన్సిలింగ్లోనే వస్తాయి కాబట్టి మేనేజ్మెంట్ సీట్ కావాలనుకున్న మాత్రం లేట్గా వస్తే మాత్రం మీకు ఈ సీట్ దొరికే అవకాశం లేదు. సో 12thలో మీకు 60% మార్కులు ఉన్నట్లయితే మాత్రమే దీంట్లో సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మినిమం. దీంట్లో హైయెస్ట్ ప్యాకేజీ మనకి 57 lakhs LPAగా ఉంది. 23 రికార్డ్స్ ప్రకారం 7.58 లక్షలు యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. కంపెనీస్ వచ్చేసి దీని యొక్క బ్యాచ్ చెప్పాను కదా, 7,200 వరకు ఉన్నారు ఈ సంవత్సరం. పాత రికార్డ్స్ అయితే 2023 ప్రకారం మనం కానీ తీసుకున్నప్పుడు 6,179 సీట్స్ ఉన్నాయి. ఇందులో 5,469 మంది ప్లేస్ అయినట్టుగా వాళ్ళ వెబ్సైట్ మనకు తెలుస్తుంది. కంపెనీస్ వచ్చేసి ఇన్ఫోసిస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, IBM, గూగుల్, డెల్లైట్ ఇలాంటి కంపెనీస్ దాదాపు 1,130 కంపెనీస్ వీళ్ళ యొక్క ప్లేస్మెంట్స్కి రావడం జరిగింది. క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. ప్రొఫెషనల్ ఎక్స్పోజర్తో పాటు రియల్ టైమ్ ట్రైనింగ్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 21 బ్లాక్స్లో హాస్టల్స్ ఉన్నాయండి. మీకు కాంటినెంటల్ ఫుడ్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, ఇంటర్నేషనల్ ఫుడ్ అన్ని రకాలు జరుగుతుంది. ఈ కేటీఆర్ క్యాంపస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా 80% స్టూడెంట్స్ అవుట్ సైడ్ తమిళనాడు పిల్లలు ఉంటారు. అన్ని స్టేట్స్ నుంచి, భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు. ఇదే కాకుండా యూరప్, చైనా, ఆఫ్రికా నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉండటం అనేది జరుగుతుంది. అందువల్ల ఇంటర్నేషనల్ హాస్టల్స్ ఉన్నాయి. అదేవిధంగా నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. సో ఈ 21 బ్లాక్స్ హాస్టల్స్ ఉన్నప్పుడు మనకు 14 బాయ్స్ హాస్టల్స్, ఒక 7 గర్ల్స్ హాస్టల్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ టోటల్ కెపాసిటీ వచ్చేసి 11,500 కెపాసిటీ అనమాట ఈ హాస్టల్ యొక్క కెపాసిటీ. సో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇక్కడ ల్యాబ్ అనేది చాలా బందోబస్తుగా ఉంటుందండి. యాపిల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. జియోనెటిక్ ఇంజనీరింగ్ అండ్ నానో టెక్నాలజీస్ ఏరియాస్లో కూడా వీళ్ళు రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిట్స్ కానివ్వండి, మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా SRMలో బాగా ఉంటాయి. మీకు దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియో కూడా నీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, క్లబ్స్ ఏ రకంగా ఉంటాయి SRMలో అనేది నేను సపరేట్ వీడియో చేశాను. దాన్ని కూడా మీకు ఇప్పుడు మీరు చూడవచ్చు. సో ఇక్కడ కోడింగ్ కల్చర్ అనేది చాలా బాగుంటుందండి. కమ్యూనిటీసు, స్టార్టప్ కమ్యూనిటీ, ఫండింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. హై ఫీ, ఎర్లీ మార్నింగ్ క్లాసెస్, డిస్ట్రాక్షన్స్ అనేవి ఛాలెంజెస్గా ఉంటాయి. ఫీజు అనేది మీకు తెలుసు కదా, 4,75,000. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఫీజు. దగ్గర 20 లక్షల రూపాయలు హాస్టల్ ఫీజుతో కలుపుకున్నట్లయితే మీకు దగ్గర ఒక 28 లక్షల రూపాయలు బీటెక్ అయిపోయే లోపల ఖర్చు వస్తుంది. 8 గంటల నుంచి వీళ్ళకి చాలా సందర్భాల్లో వీళ్ళ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. డబ్బును పిల్లలందరూ ఒక దగ్గర ఉండడం వల్ల కొంత డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. వాటన్నింటి తట్టుకొని చదువుకున్నట్లయితే మీకు హ్యాపీగా ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. కాబట్టి మీరు డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా చదువుకుంటే SRM ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టడీ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఈకో సిస్టమ్ అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కూడా వీళ్ళకి ఉంది. సో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందని చూసినప్పుడు మొత్తం AC క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉండడం జరిగింది. జిమ్స్, యోగా క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయి. కోడింగ్ నింజాస్ క్లబ్బు, క్వాంటమ్ కంప్యూటింగ్ క్లబ్బు, డేటా సైన్స్ కమ్యూనిటీ SRM, స్పీకప్ క్లబ్బు, లైవ్ వైర్ ప్రోగ్రామర్స్ క్లబ్బు అని ఇట్లా మన కోడింగ్ సంబంధించినటువంటి అనేక క్లబ్స్ కూడా ఉండడం జరిగింది. సో SRM KTR క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటా మోర్ దాన్ 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే అడగండి. వాళ్ళకి మాత్రం మనం ఏదైనా చేయొచ్చు. 4,75,000 వరకు ఫీజు కట్టుకోగలిగి, హాస్టల్ ఫీజు ఒక 2 లక్షల వరకు కట్టుకోగలిగి, డొనేషన్తో పాటు అంటే ఫస్ట్ ఇయర్లోనే మీరు ఒక 9 lakhs బడ్జెట్ ఎవరైతే ప్రిపేర్ ఉంటారో వాళ్ళు మాత్రమే KTR క్యాంపస్ వైపు చూడగలరు. మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్లో 20,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాల్సింది తప్ప వేరే మార్గం ఇక్కడ చేరడానికి లేదు. ఈ క్యాంపస్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఏమీ లేవండి. ఏదైనా మీరు ర్యాంక్ త్రూ తెస్తే తప్ప వేరే ఇతర స్కాలర్షిప్స్ అనేవి ఇక్కడ పెద్దగా లేవు. సో
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.